ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దీ నా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నిజం చెప్తున్నా, మన రాష్ట్రంలో గురుకులం బళ్ళు సత్యనాశ అంటే సత్యనాశ అయిపోయినాయి వల్ల. రేవంత్ సార్కు కోపం వచ్చినా మంచిదే, నేనేం ఉత్తపచ్చికి ఈ మాట అంటలేను. పిల్లల అవస్థ కళ్ళారా చూసే ఈ మాట అనవలసి వస్తున్నది. రాత మారింది, తలరాత తలకిందులయ్యింది అంటారు చూడురోల్లా. హాగో మన గురుకులం బళ్ళ పరిస్థితి కూడా గట్లనే అయింది. ఏడాదిన్నర కిందటి దాకా తెలంగాణ గురుకులాలలో చదివిన పిల్లలంటే దేశంలోనే పెద్ద పేరుండేది. ఇక వాళ్ళ జీవితం సెట్ అయిపోయినట్టే అని ఉండేది. పిల్లల తల్లిదండ్రులు గుండె మీద చేసుకొని ఆరాంసే వండుకునేది. కానీ ఇప్పుడు ఏ స్కూల్లో పిడుగుపడుతుందో, ఏ పిల్లగానికి ఏం అవస్థ వస్తుందో అని గజ గజ వణుకుడే ఉంటున్నది. అక్కడ చూడండి మీరే. అసలు వీళ్ళను చదువుకునే పిల్లలు అనుకుంటుర్రా లేకుంటే ఇంకేమనుకుంటురు? మరి గింత అద్మానమేందోల్లా? గురుకులం పిల్లల మీద సర్కారుకు ఎందుకు ఇంత కక్షలు అసలు? లేకుంటే ఏంది మరి? మొన్నటికి మొన్న మన చదువుల మంత్రికం సీఎం రేవంత్ సారు ఇలాకల్ని పిల్లలకు ఉడికి ఉడకని అన్నం పెట్టి గోస ఉచ్చుకున్నారట. ఇక ఇప్పుడు మహబూబాద్ జిల్లా దామరవంచ గురుకులం బడి పిల్లలు దావకాన పాలయ్యారు. అగు చూడురి పాపం వల్ల అవస్థ చూడు. రాత్రి అన్నం తిన్నాక తెల్లారే అందరికి వాంతులు విరేచనాలు, కడుపులో నొప్పి, పాపం మస్తు తన్లాడిర్రు. అసలు ఏడాది కిందటి దాకా మన తెలంగాణ గురుకులాల గురించి దేశమంతా మాట్లాడుకునేది. మన పిల్లలు ఎవరెస్ట్ కూడా ఎక్కిర్రు. ఇక చదువులనైతే ఎక్కడికో దూసుకుపోయిర్రు. పిల్లలు కడుపు నిండా తిండి తినేది, వీళ్ళ అమ్మనైనా కంటి నిండా నిద్రపోయేది. అందుకే గురుకులం సీట్ల కోసము ఒకప్పుడు కిలోమీటర్ల పొడుగుతా లైన్లలో నిల్చునేది. గట్లుండేది పోటీ. కానీ ఏమంటే ఈ షెయ్యిపాటి ప్రభుత్వం వచ్చిందో ఇక అప్పటి సంది గురుకులాలంటేనే గజ గజ వణుకుడైతుంది. ఇప్పటికి 400 మంది పిల్లలు దవాఖానలలో పడ్డారు. ఎంతో మంది పిల్లలు చచ్చిపోయిర్రు. పాము కాట్లు, ఎలుకలు కొరుకుడు, చక్కగా తిండి పెట్టకపోవుడు, పురుగులన్నం, పాచిపోయిన కూరలు. రామచంద్ర, అసలు గురుకులం పిల్లల అవస్థ తలుసుకుంటుంటేనే ఇప్పుడు కూడా నాకు కండ్ల పొట్ట నీళ్ళు వస్తున్నాయోల్లా. వాళ్ళు కూడా రోడ్ల మీద కచ్చిర్రు, ధర్నాలు కూడా వేసిర్రు. ఓ దిక్కు తిండి చక్కగా ఉండది, ఇంకో దిక్కు సౌలతులు బరాబర్ లేవు. చదువులు చెప్పి టీచర్లు పత్తకు లేకుంటే ఇర్రు. పిల్లల పానాలు పోతున్నాయి. నిన్నటికి నిన్న మహబూబ్ నగరు తెలంగాణ గురుకులం బళ్లను సంపేష కుట్ర నడిచిందా అన్నట్టు అవుతుంది కథ. మరి గింత జరుగుతున్నా ఈ చదువుల మంత్రి ఏం చేస్తాడు? ఏడికి పోయిండంటే అసలు చదువులకు ఒక మంత్రి ఉంటే కదా, చదువుల మంత్రిని కూడా నేనేనాయని మన సీఎం సారే చెప్పుకోవట్టే. అంటే పిల్లల సావులకు కూడా సీఎం సారే కదా జిమ్మదారి తీసుకోవాల్సింది. అసలు సీఎం చేతుల చదువులుంటే ఇంకా ఎంత మంచిగా చూసుకోవాలి? అంటే కావలసుకొని ఎట్టికి ఇడిచిపెట్టినట్టు అనిపిస్తలేదా? అయ్యా సీఎం సారు, మీ రాజకీయం లీడర్లకు మీకు పగలు గీగలుంటే ఓట్లప్పుడు చూసుకోరు సారు. గీ బడి పిల్లల మీద ఎందుకు సారు? గురుకులాలు ఎవరు పెడితేంది? పిల్లల చదువులు సౌలతులు ముఖ్యంగాని ఎవరి మీదనో కోపం పెట్టుకొని వీళ్ళ జీవితాలను ఎందుకు సారు బర్బాద్ చేస్తారు? అంటే చదువులు ఇడిచిపెట్టి మళ్ళా మా బిడ్డలను కైకిలికే పంపాలనా సారు అని అడుగుతుర్రు అమ్మా నాయనలు. కొలువులు చేసేటోళ్లకు ఇంటి పనులు, బయట పనులు, సొంత పనులు, పెండ్లీలు, దావతులు ఇవన్నీ ఉంటాయి కదా. ఎంతసేపు ఆఫీసు ఉద్యోగం అన్నట్టే ఉండరు కదా. అప్పుడప్పుడు సెలవులు కూడా పెడతారు. కొందరికి అడుగుడుతోనే సెలవులు దొరుకుతాయి వల్ల. కానీ కొందరికి మాత్రం ఎంత ఎమర్జెన్సీ పనులు ఉన్నా కానీ పెద్ద సార్లు సెలవులు ఇయ్యరు. నీకు అప్పయ్యప్పిన పని చేసి ఏడుకన్నావో నెలలో ఎన్ని మాటలు సెలవులు తీసుకుంటావు? మొన్ననే పోయొత్తివి కదా, మళ్ళేంది? వేరేటోళ్ళు సెలవులు తీసుకున్నారు, వాళ్ళు ఫస్ట్ చెప్పిర్రు నువ్వు ఉండవలసిందే. ఇగో ఇసాంటివి కూడా నడుస్తుంటాయి. అయితే గిట్లనే ఒక సారుకు వాళ్ళ పెద్ద సారు సెలవు ఇయ్యమంటే ఇయ్యలేదటన వల్ల. ఇక అట్లా ఇయ్యనందుకు ఏం చేసిండో ఎరికేనా? చూడుర్రి. ముఖ్యంగా ఆదివారం కూడా ఆఫీసుకి వచ్చి పని చేయాలి అని చెప్పిన ఎల్ఎన్టీ చైర్మన్ సార్ కూడా బరాబర్ చూడాలి. చూడుర్రి. ఇగో గీ అన్నకే ఆఫీస్ లా సెలవులు ఇయ్యమంటే ఇయ్యలేదట. మరి ఇయ్యకుంటే వాళ్ళని ఏం చేస్తారు? సప్పుడు చేయక పని చేసుకుంటారు. ఎమర్జెన్సీ కావాలనుకుంటే ఏటైతే అటాయే, జీతం కట్టయితే మాయే అనుకుంటా సెలవు తీసుకుంటారు. మరి సార్ వారు ఏం చేసిండో ఎరికేనా? నాకే సెలవులు ఇయ్యరా బిడ్డ అనుకుంటా పెద్ద సార్లను కత్తి తీసుకొని కసా పొడిచిండోళ్ళ ఆఫీసులనే. అరే అవ్వంటే 4 సార్లను ఒడిచి
బ్యాగ్లా బట్టల సంచి పెట్టుకొని ఇగ పోతుండు. నీ కొలువు పాడుగాను, నీ సెలవులకు అగ్గి పెట్ట అనుకుంటా పోతుండు. అయితే ఈయనే పశ్చిమ బెంగాల్ అయినే సర్కార్ కొలువే వేస్తుండట. ఈయన ఇంటామె తరపున చుట్టాలల్లా ఏదో దావుతున్నదట. నొల్ల 4 రోజులు సెలవులు కావాలి సారు అని పెద్ద సార్లను అడిగిండట. కానీ పెద్ద సార్లు పట్టించుకోలే, సెలవులు ఇయ్యలే. సెలవులు గిలువులు ఇచ్చులేదని అన్నారట. కథమిగా ఈయనకు బీపీ లేచింది. సెలవులు దొరకలేదని దావత్కు ఓకుంటేనేమో ఇంటామెతోని బాధ, ఇంకో దిక్కు పెద్ద సార్లతోని ఈ బాధ. పాపం ఎంత నరకం అనిపించిందో ఏమో, ఎవరి మీద కోపం పెట్టుకున్నాడో. ఇక కత్తి తీసి నాకు సెలవులు ఎందుకు ఇయ్యరు, చల్ నేనే తీసుకుంటా పో అని గిట్ల సాళ్లను పొడిచిపోయిండోల్లా. ఏం మనుషులు అసలేనే, ఏం కత్తిరేషం, ఏం కథ. సెలవుల కోసం పెద్ద సాళ్లను ఒడవచ్చునా అసలు? ఎట్లనో గట్లా సంజాయించుకోవాలి గాని ఇక ఇప్పుడు చూడు, పర్మనెంట్ గా సెలవులలోనే ఇంట్లో ఉండవలసి వస్తుంది కదా. ఇగో గిట్ల ఇతరుల జనాలు రాను రాను ఏందో ఏమో పొర్రి. లగచెర్ల ఈ పేరింటే చాలొల్లా మన రేవంత్ సార్కు నిద్ర ఖరాబ్ అవుతుంది కావచ్చు. మన షెయి పార్టీ ప్రభుత్వానికి వణుకు ఉడుతుంది. లగచెర్ల రైతుల పోరాటం ఢిల్లీ నుంచి గల్లీ దాకా చూసింది. మా భూములు మాకే అని మరలబడ్డ లగచెర్ల జనాలను కేసులు జైళ్లు అనుకుంటా బెదరగొట్టే ఉపాయం చేసిర్రు. అయినా రైతులు ముంగట వాళ్ళ పప్పులు ఉడకలేదల్లా. కానీ ఇప్పుడు మళ్ళోసారి లగచెర్ల మీద పిడుగేసే పని పెట్టుకున్నారు. 100 మంది పోలీసులతోని గాయి ఎత్తాండ్రు. అగజూడురు మీరే. నిజంగా లగచెర్ల రైతుల పోరాటం చరిత్రలో నిలబడుతుంది. మారుమూల తండా నుంచి ఢిల్లీ దాకా పోయి మన సర్కారు చేస్తున్న ఘనకార్యాలను బట్ట బయలు చేసిరోళ్ళ లగచెర్ల రైతులు. ఇక వాళ్ళ భూములు సర్కారు గుంజుకుంటుంటే సప్పుడు ఏక ఊకోలే, మరలబడ్డరు, జైలు పాలయ్యిర్రు, లాఠీల దెబ్బలు తిన్నారు. కొన్నొద్దుల సంధి అంతా చుప్ చాప్గా ఉన్నారు కదా. సర్కారు వెనకడుగు వేసిందని అనుకున్నాం. కానీ లగచెర్లను మల్లో మల్క మెసిలిచ్చిర్రులో. భూ సర్వేల పేరుతోని ఆఫీసర్లు మళ్ళా ఈ ఊరికి వచ్చిర్రు. ఇక ఈసారి ఉత్తగా కాదు, అగజూడురోల్లో 100 మంది పోలీసులు లగచెర్లను చుట్టుముట్టిర్రు. అయినా ఇక్కడి రైతులు భయపడలేదు, బెదిరిపోలేదు, వెనకడుగు వెయ్యలే. మా భూములు మాకే, మాకి సర్వేలొద్దు, కంపెనీలొద్దు, విలేజీలొద్దు అని అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు. ఇక ఈ ఊరికొచ్చిన ఆఫీసర్ల ముఖం మీదనే వాళ్ళ మనసులో ఉన్న మాటను చెప్పుకున్నారు. కాదల్లా అసలు దిక్కు రైతులేమో భూములు ఇయ్యము, మాకు ఇది తప్ప వేరే దిక్కు దివానా లేదు అని అంటుంటే సర్కారేందోళ్ళ ఇంత జిద్దుగా పోవుడేంది, కేసులు పెట్టిర్రు, జైలు వేసిర్రు. అయినా కండ్లు చల్లబడలేదా? అరే మాకు అద్దురా నాయన అని మొత్తుకుంటుంటే కూడా బలిమీటికి గుంజుకునే ఉపాయం చేసుడేందో. ఇగో గిట్లనే కోపానికి వస్తున్నారు ఇక్కడ జనాలు. బాహుబలి అంటే మస్తు బలవంతుడు. పెద్ద శివలింగాన్ని కూడా ఎవ్వరంట అని మోసుకుపోతాడు. పెద్ద పెద్ద ఏనుగులను, రథాలను ఒక్క చేయితోని ముంగిటికి గుంజుకుపోతాడు. అయితే మనకాడ కూడా ఒరిజినల్ బాహుబలులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాకు వచ్చిర్రు. ఇక మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతోని ములాఖత్ చేసుకోవాలి కదా. మరి పాండ్రి వాళ్ళు ఎట్లా బాహుబలులు అయ్యిండ్రు, వాళ్ళు ఏం చేసిండ్రు, ఏంది కథ అరుచుకొని వద్దాం రాండ్రి. ఇప్పుడు మనం జోగులాంబ గద్వాల జిల్లా ఉత్తనూరు ఊరి కాడ ఉన్నమొల్లా. ఈడ జాతర నడుస్తున్నది. ఇక ఈ జాతరలనే పైల్వాన్లకు బండల్లావట్టే పోటీలు పెట్టిర్రు. ఫస్ట్ సందరాయి పోటీలు అన్నట్టు, అంటే ఒక్క చెయ్యితోని పెద్ద రాయినెత్తాలి. చూద్దాం ఎవరికి ఎంత బలం ఉన్నదో. అబ్బర బిడ్డ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నట్టే వేసిండు కదా గీ అన్న. మరి అన్న ఏమన్నా తక్కువనా? వామ్మో అగ్గగ్గగ్గో, ఏహే గంత బలం ఎక్కడిదే నీకు పెద్దన్నో. ఇక ఈ పోటీలల్లా ఒక్క చేయితోని 110 కిలోల సందెరాయి ఎత్తిన రాజన్నకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. ఇక ఇప్పుడు దొబ్బుడు బండరాయి పోటీలు.
ఎత్తు ఎత్తు మెల్లగా కాలు మీద పడేసుకోగల మళ్ళా ఇంత అద్ది. ఆగో ఈడ సల్మాన్ ఖాన్ ఉన్నాడు. చలో పైల్వాన్, బండ ఎత్తుడే కావాలి, ఫస్ట్ ప్రైజ్ కొట్టుడే కావాలి. ఇగో గీ పెద్దన్నను చూడుండ్రోల్లా, అసలు వీళ్ళు ఏం తింటున్నారు కావచ్చు. 100 కిలోల బరువులున్న బండరాళ్లను ఎంత పుర్సత్కెత్తుతున్నారో కదా. ఇక బండలెత్తే పోటీలను చూసేందుకు చుట్టుముట్టు ఊరోళ్ళు వచ్చి వీళ్ళను బాగా ఎగేసిర్రు, అంటే ఎంకరేజ్మెంట్ చేసిర్రు అంటున్నా. జరసేపు మనం కూడా చూద్దాం మరి ఎవరి బలము ఎంతున్నదో, ఎవరు ఏ పాటు బలం చూయించిర్రో. అసలు ఈ దొంగల ముచ్చట్లు చెప్పొద్దు చెప్పొద్దు అని ఇలా 1కి 10 మాటలు అనుకున్నాను వాళ్ళ, కానీ చెప్పక తప్పుతలేదు నాకైతే. అంటే వాళ్ళ లలిత కళలు అట్లుంటున్నాయి, మరి ఏం చేద్దామంటారు. అరే కాదోళ్ళ, రాత్రంతా జాగారం ఉండి మొహాలు కలవడకుండా బందోబస్తుగా ఏషాలేసి ఆ చల్లటి చలిల రోడ్ల మీదకి వచ్చి ఓ దిక్కు పోలీసుల భయము, ఇంకో దిక్కు జనాల భయం పెట్టుకొని మరి దొంగతనాలు చేసుడు ఎందుకు కావచ్చు. అట్లా దొంగ సొమ్ము తింటే ఏమొస్తుందోళ్ళ. అగ చూడురి ఈ దొంగలు చేసిన ఘనకార్యాలను. ఈ దొంగలకు అగ్గివెట్ట, వీళ్ళను ఎన్ని మాటలు తిట్టినా ఎంత శాపాలు పెట్టినా దొంగ పనులు మాత్రం మాంతలేరు కాదోల్లా. ఆఖరికి దేవుళ్ళను కూడా ఇడిచిపెడతలేరు. మన మొలుగుల సాయిబాబా గుడికాడ చూడురోల్లా, ఒకడు మంచిగా భక్తుని లెక్క వచ్చిండు, బాబా వారిని మొక్కిండు. ఇక హుండిని వాళ్ళకి గొట్ట అంత పోతం చేసిపోయిండు. వాని దొంగేశంకున వాడెత్తు. దొంగోని కథ గట్లుంటే బీహార్లో చూడుర్రిగా ఒక దొంగల ముఠానే గాయ్ చేసింది. దేడ్ దిమాగ్గాళ్ళు పెట్రోల్ బంక్ కచ్చిర్రు, పెట్రోల్ పోయించుకున్నట్టు వేసిర్రు. కథమిగ తుపాకులతోని బెదరగొట్టి పాపం వాళ్ళ కాడ పైసల సంచులను ఎత్తుకోబోయిర్రులా. ఆగ చూడు వీడు ఎట్లా కాలుస్తాండో. కాదోల్లా, తుపాకులు కొనేందుకు పైసలు వస్తాయి, రాత్రిపూట ఊర్లు తిరిగే అంత టైం ఉంటది, కాలు రెక్కలన్నీ బరాబరే ఉన్నాయి. మరి చక్కగా పని చేసుకుంటే ఏమైతుంది కావచ్చోళ్ళ వీళ్ళకు. మంది కొంపలు ముంచి దోసుకోపోతే తిన్న తిండి ఏం పేయికి పడుతుంది, ఇంట్లో ఏం బరకత్ ఉంటది. అయినా ఎంత చెప్పినా అంతే పటు, ఎంత చక్కగా చెప్పినా ఎన్ని కేసుల మీద పడ్డా మేం దొంగతో వల్లనే పోతాం అన్నట్టే ఎత్తరోళ్ళ ఈ సొంటోళ్ళు. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసుండాది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారేమో. అబ్బా, దేవర సినిమాల ఎర్ర సముద్రం డైలాగు. నిజంగా ఆ సముద్రంలా నీళ్ళ సంగతి ఏమో గాని నెత్తురే ఎక్కువ కనబడుతుందోల్లా. అసాంటి సీన్లు సినిమాలలోనే చూస్తాం కదా, కానీ ఒక ఊర్లే సముద్రము నెత్తురు వారినట్టే వారిందోల్లో. అసలు అవి నీళ్ళ నెత్తురా అర్థం కాకుండానే ఉన్నది. అరే నిజమంటేనోల్లా, అగో పారేది నీరు కాదు నెత్తురు అని మీరే అంటారు కావచ్చు. చూడురి, ఇదేదో దేవర సినిమా కోసం తయారు చేసిన డూప్లికేట్ నదో, లేకుంటే రాజమౌళి కంప్యూటర్లో పెట్టిన గ్రాఫిక్స్ సముద్రం అనుకోగల. కాదు కాదు, ఒరిజినల్ అదే. కానీ ఈ నది నెత్తురు పారినట్టు ఎర్ర రంగుల వారుతుంది. ఈ నది అర్జెంటీనా దేశంలా పారుతుంది గిట్లా. మొన్నటిదాకా మంచిగానే ఉండేనట, ఈ నడమనే గిట్లా ఎర్రెర్రగా వారుతుంది. ఇక ఈ ఎర్ర నదిని చూసి జనాలు ఫస్ట్ దడుచుకున్నారు. ఈ నదికి ఎవడన్నా మందు పెట్టిండా, మంత్రమేసిండా, లేకుంటే ఎవరన్నా గ్రహాంతర వాసులు వత్తురా, యుగాంతమే వస్తుందా అని గిట్లా ఏమేమో అనుకున్నారు. లాస్ట్ కు ఏం తేలిందయ్యా అంటే ఇది మాయ కాదు, మంత్రం కాదు, ఫ్యాక్టరీలు కంపెనీలు చేసిన ఘనకార్యాలు. అయితే అక్కడి ఫ్యాక్టరీల నుంచి వచ్చే గాలి, కెమికల్లు, చెత్త చెదారం అంతా ఈ నదిల్నే వేస్తురు. ఇట్లా కొన్నేళ్ల సంధి నడుతుంది. ఇక మెల్లమెల్లగా నీళ్లు ఖరాబైపోయినాయి. నదికి కూడా కోపం వచ్చినట్టున్నది.
రాత్రికి రాత్రే ఎర్రగా మారిపోయి ఇగో గిట్ల వారుతుంది. అదన్నట్టు ఎర్ర సముద్రం ముచ్చట. మంచిగా చెట్లు పుట్టలు కొండలు కోణల నుంచి పారే నదిని ఆఖరికి సత్యనాశనం చేసి పడేసిరు కదా ఇటు అటు వేసి. ఇవన్నట్టోళ్ళు ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండేది టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే.